పూజ్యులైన పెద్దలకు నమస్కారములతో తేదీ 20 నవంబర్ 2025న 20th నవంబర్ 2025న ముమ్మన చైత్రికారాణి బర్త్డే. మా చైత్రికారాణి బర్త్డే అనేసి సశంక చైత్రికమ్మ బెంగళూరు నుండి వచ్చారు 18వ తారీఖు నాడు. ఈ బర్త్డేని ఇక్కడ వైజాగ్లో సెలబ్రేట్ చేసుకున్నాను. ఇది మా చైత్రికరాణి మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన బర్త్డే. చక్కగా సత్యంగా బాబు వచ్చాడు. చాలా వీళ్ళందరూ మా బంధం సభ్యులు. వీళ్ళందరూ మా బంధం సభ్యులు. అదిగో కేక్ కటింగ్ రెడీ అయ్యారు. అయ్యో కేక్ కటింగ్ లో మా నాన్నగారు కనిపించట్లేదు. అందులో కనిపించట్లేదు. మా భుజమ్మ ఒళ్ళో ఉన్నాడు. మా నాన్నగారు కనిపించట్లేదు. మా రేన్స్ బాబు కనిపించట్లేదు. అదిగో పర్టికులర్ గా బాగా చూస్తే కానీ కనిపించలేదు మా నాన్నగారు. మా చైత్రికరాన్ని బర్త్డే కేక్ కటింగ్ అయిపోయింది. మా బంధం సభ్యులందరూ చాలా ఉల్లాసంగా తప్పట్లు కొడుతూ కేకలు వేస్తున్నారు. అదిగో శశంక అండ్ చైత్రికరాన్ని ఇరువురు బర్త్డే కేక్ను ఆహ్వానిస్తున్నారు, తినిపిస్తుంటున్నారు ఒకరికొకరు. కొత్త జంట, ప్రియమైన జంట, అద్భుతమైన జంట, సరదా జంట, కుటుంబంతో కలిసి ఉన్న జంట, కుటుంబాలతో కలిసి ఉన్న జంట. అదిగో బంధ సభ్యులండి. చైతాలమ్మ, చైతాలన్న, మా చైతు చిన్నమ్మ, మా చందు, చైతు పెద్దమ్మ, ఆ గ్రీష్మ, గ్రీష్మ అమ్మ, రిత్విక్, మా అక్క, అదిగో అక్కడ సాయి, చందు, మా బుజ్జమ్మ, అదిగో ఇందు, మా కోడలు బాబురావు, మా బావ ఈశ్వరరావు, వీళ్ళందరూ వచ్చారు. అగో చైతు మమ్మీ డాడీ తినిపిస్తున్నారు. అమ్మ నాన్న కేక్, బర్త్డే కేక్ని తినిపిస్తున్నారు. కేక్ కాదు, బర్త్డే కేక్ని. మర్చిపోయాను కేక్ అనేసాను, బర్త్డే కేక్ అనాల. కాకపోతే అదిగో కేక్ తినేసాడు రావణ. రావణ కేక్ తినేసాడు. అదిగో ఇప్పుడు మా అక్క బావ గారికి చైతు అమ్మ కేక్ తినిపిస్తుంది. అది లెక్క. మా అక్క ఏమో చైతుకు తినిపిస్తుంది. మా బావ ఏమో చైతుకు తినిపిస్తున్నాడు బర్త్డే కేక్ని. మా చైతమ్మ బర్త్డేకి నితిన్ బాబు అండ్ షణ్ముఖ బాబు వచ్చారు. ఇద్దరు మా శ్రీనివాస్ బ్రదర్, వాళ్ళ తాలూకు అబ్బాయిలు ఇద్దరు వచ్చారు, నితిన్ అండ్ షణ్ముఖ. చక్కగానే ఇక మా అందరూ బంధం సభ్యులు చక్కగా అటు ఇటు పనులు చూసుకుంటున్నారు. ఎవరు వస్తే కేక్ తినిపిద్దామని మా చైతు చూస్తుంది. తినింటున్నారు అందరూ. ఎట్టుకెళ్ళిపోతున్నారు కేక్ని, పట్టుకెళ్ళిపోతున్నారు కేక్ని. తినేసారు అందరూ. లేదు, పట్టుకెళ్ళిపోయి మొక్కలు పెడతారు అక్కడ, చిన్న చిన్న మొక్కలు. అది పట్టుకెళ్తున్నారు. ఉదయపూర్ నుంచి మా అప్పలరాజు బాబు గారు రమాదేవి అమ్మలు ఫోన్ చేశారు. వాళ్ళ కోడలు బర్త్డే కదా, బర్త్డే విషయం చెప్పడానికి వీడియో కాల్లో ఉన్నారు. అందరూ చూసారు, విషయం చెప్పారు. వాళ్ళ కోడలికి విషయం చెప్పారు మా అప్పలరాజు బాబు గారు, మా రమాదేవి అమ్మలు. వెరీ గుడ్. వీళ్ళందరూ మా బంధం సభ్యులు. షణ్ముఖ బాబు అండి, నితిన్, రమణ గారు, బాబురావు, నిమ్మి, ఈశ్వరరావు, అక్కడేమో మోహి అండ్ షణ్ముఖ, గోవింద్, సాయమ్మ, మా చందు, చైతు పెద్దమ్మ, మా అక్క, మా పిల్లలు, శశి, అది నేను, ఇది నేనే, ఇది నేను. అదిగో
గ్రూప్ ఫోటోకి రెడీ. ముందేమో ఫోటో తీస్తున్నారు. నేనేం చేస్తాను, నాకు దీనిలో ఫోటో ఉండదు కదండి, నేను తీసుకుంటాను. అందుకే కింద ఉన్న వాళ్ళు కనబడలేదు. నా మాకు నా ప్రక్కన ఉన్నది రమణ గీత వరకు మర్చిపోయిన బ్రదర్ కిషోర్ బ్రదర్ వచ్చారు. పాపం కష్టపడి చాలా కష్టపడి వచ్చారు. పాపము డ్యూటీకి వెళ్ళి వచ్చారు. కిషోరును అనుషమ్మ ఇద్దరు వచ్చారు. కిషోరును బ్రదరును అనుషమ్మ ఇద్దరు వచ్చారు. అది రామణ పిల్లలతో తీస్తున్నారు, ఫోటో తీస్తున్నాడు. మా ఊళ్ళో కూర్చున్నారు. ఎండింగ్ ఫోటో. అదిగో అసలు బర్త్డే స్టార్ట్ అయిపోయింది. అసలు ఎంజాయ్మెంట్ బర్త్డే స్టార్ట్ అయింది. బర్త్డే ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది. అదే చూడండి, మేము ఎక్కడికి వెళ్ళాం వదలండి. మా ట్రూపు, మా బంధం ట్రూపు నవంబర్ 20, 2020 డాన్స్ ట్రూపు. మంచి మంచి స్క్రిప్ట్లు ఉన్నాయి. పెద్ద పంటకు మేము పెద్ద పంటకు చేసిన స్క్రిప్ట్లు చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్లు ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే మా అక్క బాగారు గేలం సన్యాసరావు టీం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి మా బాగారికి 6 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి నాది, మిగతా 5 అలాగే అందరికీ ఇచ్చారు. అది ఎప్పుడంటే మా 1995 మేలో ముమ్మనరావునికి ఎర్రారమ్మనికి మ్యారేజ్ అయింది. అయితే ఎర్రారమ్మకి మ్యారేజ్ అయిన తర్వాత 1996 నుంచి సంక్రాంతి పండుగ, భోగి, సంక్రాంతి, కనుమ పండుగకి మా అక్కల ఇంటికి అందరం చేరేవాళ్ళం. ఎర్ర రమణ, గీత వాళ్ళు మేమందరం అప్పటికి పెళ్ళైన వాళ్ళందరూ ఉంటాం. ఇంకా చిన్నికి మా చిన్నికి మ్యారేజ్ అవ్వలేదు. అప్పుడు వచ్చినప్పుడు పండుగలు చేసినట్టే సరదాగా హౌసీ ఆడుకునే వాళ్ళం. హౌసీ ఆడుకున్నాం. అదే మాకు నాంది. హౌసీ అంటే నాలాగా ఎర్ర వెంకటరమణ కూడా సరదాగా ఉండాలనే మనస్తత్వం కాబట్టి నాకు ఏంటంటే ఇప్పుడు కూడా నలుగురు 10 మంది కలిసి ఉండాలి. కుటుంబం అనేక 10 మంది కలిసి ఉండాలి. మనస్పర్ధలు ఉండకూడదు, సరదాగా ఉండాలి. గవర్నమెంట్ గాలి తింటున్నాం కాబట్టి ఇంకొక విధంగా ఆలోచన ఉండకూడదు. అది ఎర్రరామన్ గారు, మా ఎర్రరామన్ 4వ తోడలు చాలా చక్కగా దాన్ని ఆ సందర్భాన్ని తీసుకొచ్చారు. దానికి మేము అందరం తోడయ్యాం, చేసాం. అయితే 2014 నుంచి మా కోళ్ళు వచ్చిన తర్వాత చాలా ముమ్మరం అయిపోయింది. ఇంకా డాన్సులు, ప్రోగ్రాములు, నాటకాలు ఒకటి కాదు, చెప్పుకోవడానికి ఇంకా ఏమి లేవు. మేము అప్పటి నుంచి డాన్సులు నేర్చుకున్నాం. మంచి మంచి స్క్రిప్ట్లు చేశారు సంక్రాంతి పండుగలకి, సంక్రాంతి, కనుమ పండుగలకి. అది ఇంకా వీడియో తయారు చేయలేదు. ఇప్పుడు 2019, 20, 21 చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్లు ఉన్నాయి. చూసారా ఎంత బాగా చేస్తున్నారు. నిజంగా అప్పటి నుంచి కూడా పెద్దల దయ వల్ల, అందరి దయ వల్ల, మా పూజ్యుల దయ వల్ల సరదాగా కలిసిమెలిసి తిరుగుతున్నాం. ఇది మా బావగారు కుటుంబం తాలూకు బంధం అని చెప్పొచ్చు. దానికి ఒక పేరు పెట్టారు పిల్లలందరూ కలిపి, బంధం అనేసి. మా కార్తీక్, శశిబాబు వీళ్ళందరూ కూడా కలిసి, రమణ, ఎర్ర వెంకటరమణ అందరూ కలిసి బంధం అని పేరు పెట్టుకున్నాం. ఆ బంధం ఇప్పటివరకు కొనసాగుతుంది. చాలా సంతోషకరమైన కుటుంబం లాగా ఉంటున్నాం మేము. చాలా సంతోషకరమైన పండగ వచ్చిందంటే, బర్త్డేలు వచ్చిందంటే ఎక్కడుంటాం మాకే తెలియదు. ఏదో ఒక ఇంటిలో అయితే ఎర్రరమ్మ ఇంట్లోనో, లేకపోతే గీత ఇంట్లోనో, లేకపోతే మా అక్కల ఇంట్లోనో, మా ఇంట్లోనో కంపల్సరీగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి బర్త్డే తాలూకా డేట్ ఆఫ్ బర్త్ మా చందుకు తెలుసు. ఉదయం లెగిసిన వెంటనే రాత్రి 12 గంటలకే మా చందు బర్త్డే విషెస్ పెట్టేస్తారు ప్రతి వాళ్ళు కూడా. ఈ మొత్తం 28 మంది 32 మంది ఉన్నాం. వీళ్ళందరి తాలూకా బర్త్డేలు మా చందుకు బాగా గుర్తు. బర్త్డే పెట్టేస్తారు. పేరు నెలకు 1, 2 ఉంటాయి బర్త్డేలు. ఈ నవంబర్ నెలలో అయితే 3. ఏంటి మా కోడలది వరలక్ష్మి అమ్మది నవంబర్ 17, సైతే అమ్మది నవంబర్ 20, మా కార్తీక్ది నవంబర్ 27. అంటే నవంబర్లో 17, 20, 27 3 బర్త్డేలు ఉన్నాయి. ఇలాగే ఎంజాయ్ చేస్తాం. చూసారా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తాం. అందరూ డాన్సర్స్ సూపర్. ఏదో సరదా కాలక్షేపం ఏం కాదు కానీ అదో సరదా. ఒక కుటుంబం అనే కలయిక కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఆనంద కుటుంబం అనే ఇది చక్కనైన సంసారం. అందరూ పాలు పంచుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అదే
మాకైతే ఏది బర్త్డే కావని పండుగలకన్నీ చాలా చాలా సంతోషంగా ఉంటాం. చాలా చాలా అందులో నేను ఇది చేయలేదు అది చేయలేదు కానీ ఇలా పిల్లలు కానీ పిల్లలు పని చేస్తున్నారు, నేను పని చేయలేదు, వాళ్ళు పని చేయలేదు, నేను ఎందుకు చేయాలా, నాకు ఎందుకు అనే భావన ఎవరిలో ఉండదు. పని చేసిన వాళ్ళు చేస్తుంటారు, కూర్చున్న వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.